పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు. హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 సహాయం చేసిన హరీష్ రావు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు. హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 సహాయం చేసిన హరీష్ రావు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే